హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, ఇంట్లో ధాన్యలక్ష్మి గొడవ చేయడంతో నా కొడుకు అగసట్లు పడుతుంటే ఇక్కడ మీరేమో దర్జాగా ఉన్నారు అని గొడవ చేయడంతో ఆస్తులు భాగాలు పట్టాలని గొడవ చేస్తుంది కదా. అది నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదా. వాళ్ళ మామయ్య గారైతే రాజుకు కూడా ఆఫీస్ నుంచి ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తాను, అధికారాలని వేరే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే నా కొడుకులు ఉన్నారు కదా, నా కొడుకులు చూసుకుంటారు అని చెప్పేసి అంటాడు. తర్వాత అయితే బయట వాళ్ళకి ఎందుకు, ఇంట్లో నా కొడుకు రాహుల్ ఉన్నాడు కదా, రాహుల్కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంద్రాణి అయితే ప్లాన్ చేసి తన కొడుకు అయితే అధికారాలు వచ్చేటట్లు చేస్తుంది. తర్వాత మరుసటి రోజు అందరూ కూర్చొని ఉంటారు. రేపు వరలక్ష్మి వ్రతం చేయాలని అనుకుంటున్నాము. ఇంట్లో నలుగురు కోడళ్ళతో ఇంటికి వచ్చిన అమ్మాయిలతో వరలక్ష్మి వ్రతం చేయించాలనుకుంటున్నాము అంటారు. ఎలాగో కళ్యాణ్కి కూడా పెళ్ళయింది కదా, అప్పును తీసుకొచ్చి వ్రతం చేయించాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటారు. మీరు అనుకుంటే సరిపోతుందా, అప్పు కళ్యాణ్ ఇంటికి రావాలి కదా అంటే అప్పుడు రాజు వల్ల బామ్మ తాతయ్య మేము స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటారు. రాజు కావ్య అందరూ అయితే సంతోషిస్తూ ఉంటారు. తర్వాత ధాన్యలక్ష్మి పక్కకి వెళ్ళి ఇంద్రాణితో చెప్తూ ఉంటుంది, కుట్ర చేస్తూ ఉంటుంది. అప్పు ఎలా వస్తుందో నేను చూస్తాను, అప్పు వచ్చిన తర్వాత ఈ ఇంటికి తను ఏమాత్రం సరిపోదని, తనకు ఎలాంటి అర్హత లేదని నేను అందరూ అనుకునేటట్లు నిరూపిస్తాను, రాణి తనని అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.